తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు చూసుకోవచ్చు. ఈరోజు 10 జిల్లాలకైతే రైతు బంధు డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది. రైతు భరోసా పథకం కింద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకం ఉందో, ఆ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఎకరానికి 15,000 చొప్పున మీ అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇప్పుడే మీరందరూ ఒకసారి అయితే మీ ఖాతాలు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది అయితే ఖాతాలో పడబోతుంది. అమౌంట్ తప్పకుండా ఈరోజు ఈ 10 జిల్లాల వరకైతే 100% అమౌంట్ అయితే పడబోతుందనమాట. ఈ అమౌంట్ పడని వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈరోజు శుభవార్త అనమాట. అందరికైతే ఈరోజు అమౌంట్ అయితే పడబోతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది. మీరందరూ ఏం చేశారంటే అమౌంట్ పడ్డ తర్వాత అమౌంట్ అనేది ఎంత అమౌంట్ పడ్డదనేది చెక్ చేసుకోండి. చాలామందికి అమౌంట్ అయితే తక్కువ పడుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. నిన్న కొన్ని జిల్లాలకి అమౌంట్ అయితే పడ్డట్టు చాలామంది కామెంట్లు పెట్టారు. కానీ అన్న కొంచెం తక్కువ అమౌంట్ అయితే పడుతుందన్న అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే 2 సీజన్లు కలిపి ఎకరానికి 15,000 చొప్పున వేస్తామన్న ప్రభుత్వం ఏమైతుందంటే 15,000 చొప్పున ఎకరానికి అయితే పడట్లేదన్నా అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ అమౌంట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎంత అమౌంట్ వచ్చిందో. ఒకవేళ అమౌంట్ అనేది తక్కువ వచ్చుంటే మీరు వెయిట్ చేయాల్సి ఉంటదనమాట. రిమైనింగ్ అమౌంట్ అనేది మళ్ళీ ఇంకొక విడత వైజ్‌గా మీకైతే విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 పథకాలు మనకు అమల్లోకి చేసిందో, అందులో పథకంగా వచ్చేసి రైతు భరోసా పథకం కూడా మనకైతే ఒకటైతే పెట్టిందనమాట. అందులో భాగంగా వచ్చేసి ఈ రైతు రుణమాఫీలో ఎకరానికి 15,000 చొప్పున అవి 2 సీజన్లు కలిపి ఎకరానికి 15,000 చొప్పున అందజేస్తామని చెప్పింది ప్రభుత్వం అయితే. ఆ అమౌంట్ అనేది మీకు ఇప్పుడే విడుదల చేశారు. ఆల్రెడీ ఖాతాల్లో డబ్బులనేవి జరుగుతుంది. కౌలు రైతులు కూడా ఎవరైతే ఉన్నారో అంతే మొత్తాన్ని 2 సీజన్లు కలిపి 15,000 ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకొచ్చేసి రూ. 12,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. వీళ్ళందరికీ తాజాగా అమౌంట్ అయితే విడుదల చేశారు. అందరి ఖాతాల్లో అమౌంట్ అనేది పడుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏందంటే అమౌంట్ గనక మీకు గనక రావాలంటే తప్పకుండా మీరనేది సాగు చేసే భూములకే అమౌంట్ అయితే ఇస్తున్నారనమాట. మీరు మీ పొలాన్ని గనక సాగు చేస్తేనే మీకు అమౌంట్ అయితే పడుతుంది. మీరు సాగు చేయకుండా రియల్ ఎస్టేట్‌లు కావచ్చు, వెంచర్‌లు కావచ్చు ఇలా ఏదైనా పొలం ఉంటే మాత్రం మీకు మాత్రం అమౌంట్ అయితే రాదనమాట. అమౌంట్ విషయంలో ఈసారి ప్రభుత్వం చాలా దృష్టి పెట్టింది. తప్పకుండా మీకు అమౌంట్ రావాలంటే మాత్రం మీరు ఈ అమౌంట్ అనేది ఏదైతే మీ భూమి ఉందో సాగు చేసే భూములకే ఇస్తున్నారు.